చంద్రబాబు నాయుడు గారి 2 కాళ్ళకు వేసుకున్న 2 చెప్పులు ఏవయ్యా అంటే, ఒకటి షర్మిల, 2 సునీత. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కాళ్ళు ఎటువైపు ప్రయాణం చేస్తాయో, ఆ కాళ్ళకున్న ఈ 2 చెప్పులు కూడా అటువైపే ప్రయాణం చేస్తాయి. అంటే ఒక విధంగా చంద్రబాబు నాయుడు చెప్పిన బాటలో వీళ్ళు ప్రయాణిస్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారికి తన ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏ అంశము లేదు కాబట్టి తను చేసిన అభివృద్ధిని చెప్పలేని స్థితిలో ఒక పక్క చంద్రబాబు నాయుడు ఉంటే, గత 5 ఏళ్ల కాలంలో తను సాధించిన విజయాలను ఏకరువు పెడుతూ ప్రజలని ఒక విధంగా ప్రజల్లోకి వెళ్ళి చెప్తూ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేక వీళ్ళకు ఉన్న ఒకే ఒక అస్త్రం వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు తన ఎన్నికల ప్రచారంలో ప్రజలకు చెప్పుకోవాల్సిన అంశం ఏదీ లేకపోగా, తాను చేసిన అభివృద్ధి ఫలానాది అంటూ చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్న చంద్రబాబు నాయుడు నమ్ముకున్న అంశము వివేకానంద రెడ్డి హత్య కేసు. ఈ హత్య కేసు గురించి ప్రధానంగా పదే పదే ప్రస్తావిస్తూ చంద్రబాబు నాయుడు, బీటెక్ రవి, పవన్ కళ్యాణ్, సునీత, షర్మిల వీళ్ళందరూ కూడా అదే అంశాన్ని ప్రస్తావిస్తూ రాజకీయంగా లబ్ధి పొందాలని చాలా ఆశలు పెట్టుకున్నారు. దీని మీద కడప హైకోర్టు స్పందిస్తూ ఈ నెల 8వ తేదీ వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు గురించి మాట్లాడవద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన తరువాత కూడా ఆ ఆదేశాలను బేఖాతరు చేస్తూ వీళ్ళు పదే పదే అదే అంశాన్ని ప్రస్తావిస్తూ ఈ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ అవినాష్ రెడ్డి గురించి మాట్లాడుతూ ఆయనే ప్రధాన హత్యకి సూత్రధారి, హంతకుడు అంటూ ఒక అడుగు ముందుకేసి వీళ్ళు మాట్లాడుతున్నారంటే, వీళ్ళే శిక్షలు విధించేటట్లుగా, వీళ్ళే న్యాయ నిర్ణేతలుగా ఎల్లో మీడియాతో కలిసి వీళ్ళ 5గురు కూడా ఒక ధర్మాసనంగా ప్రవర్తిస్తూ వీళ్ళే శిక్షలు వేసేస్తున్నారు. వీళ్ళే న్యాయాన్ని నిర్ణయిస్తూ తీర్పులు కూడా ఇచ్చేసే పరిస్థితి ఇక్కడ ఎన్నికల ప్రచారంలో ఉంది. ఒకవైపు అవినాష్ రెడ్డి హంతకుడు అని ప్రస్తావిస్తూ, హంతకుడు అని డైరెక్ట్గా మాట్లాడుతూ కడప హైకోర్టు ఇచ్చిన ఆదేశాలని కొట్టివేయమంటూ హైకోర్టుకు వెళ్ళడం జరిగింది షర్మిల, సునీత. ఈరోజు హైకోర్టు దానిని అంటే 2-3 ధర్మాసనం బెంచ్ దగ్గర ఇవి వెళ్ళినప్పుడు నాట్ బిఫోర్ మెన్ వాళ్ళు తిరస్కరించింది, వేరే బెంచ్కి వెళ్ళి ఈరోజు దాని మీద స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఒక జిల్లా కోర్టు ఇచ్చిన ఆదేశాలను మీరు బేఖాతరు చేయడం ఏంటి, మీరే హంతకుడని నిర్ణయించడం ఏంటి, మీరే తీర్పులు ఇవ్వడం ఏంటి, మీరే ఈ కేసు గురించి మాట్లాడవద్దని కోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన తర్వాత దాని మీద ఎందుకు మీరు మాట్లాడుతున్నారంటూ హైకోర్టు తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శించిన తరువాత హైకోర్టు ఆగ్రహాన్ని ప్రదర్శించి మళ్ళీ కడప జిల్లా కోర్టుకే దీన్ని తిరిగి తిప్పి పంపించి ఆదేశాలు మీరే అంటే ఏదైనా నిర్ణయాన్ని మీరే తీసుకోండి అంటూ తిప్పి పంపించడం జరిగింది. ఆల్రెడీ 8వ తేదీ వరకు దీని గురించి మాట్లాడవద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన కడప జిల్లా కోర్టు దీని మీద ఏం మాట్లాడుతుందో అదే తీర్పుని 8వ తేదీ వరకు కంటిన్యూ చేసి మీరు మాట్లాడవద్దని మళ్ళీ చెప్తుందా, లేకపోతే ఎన్నికలు అయినంత వరకు కూడా దీని గురించి ప్రస్తావించవద్దని మళ్ళీ ఏమైనా తీర్పు ఇస్తుందా లేదో చూడాలి. అయితే ఈ కోర్టులు కానీ, అది జిల్లా కోర్టు అవ్వచ్చు, హైకోర్టు అవ్వచ్చు, ఎవరు ఏం చెప్పినా కూడా మా మాటలు మావే, మేము మాట్లాడతాం, మమ్మల్ని రక్షించడానికి చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఏ వ్యవస్థలు కూడా చంద్రబాబు నాయుడు దగ్గర పనిచేయవు, ఆ వ్యవస్థలన్నీ కూడా ఈవెన్ న్యాయ వ్యవస్థ అయినా కూడా చంద్రబాబు నాయుడు చెప్పు చేతల్లో నడవాలి అని భావించే వీళ్ళందరూ కూడా మరి ఇప్పటికైనా హైకోర్టు ఆదేశాలను కూడా, హైకోర్టు ఆగ్రహాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఈ కేసు గురించి మాట్లాడడం మానేస్తారా, లేకపోతే ఎన్నికల ప్రచారంలో మనకి మాట్లాడడానికి ఏమీ లేదు ఈ అంశం తప్ప అని యథావిధిగా దీని గురించే ప్రస్తావిస్తారా అన్నది వేచి చూడాల్సిన అంశం.